మహానటులు నటరత్న ఎన్టీ రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరితోనూ కళాతపస్వి కె. విశ్వనాథ్కు విడదీయరాని అనుబంధం ఉంది. తాను బీఎస్సీ పూర్తి చేసి రాగానే విజయవాహిని సంస్థలో ప్రముఖ సౌండ్ ఇంజనీర్ ఏ. కృష్ణన్ వద్ద అసిస్టెంట్ రికార్డిస్ట్గా చేరారు విశ్వనాథ్. అలా ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం షావుకారుకు పనిచేశారు విశ్వనాథ్. ఆ చిత్రానికి పివి కోటేశ్వరరావు అనే రికార్డిస్ట్ ఉండేవారు. అలాగే షావుకారు చిత్రంలో కీలక పాత్ర పోషించిన వి. శివరాం కూడా రికార్డిస్ట్గా చేసేవారు. వారి వద్ద అసిస్టెంట్గా విశ్వనాథ్ తన సినీ జీవితం ఆరంభించారు. విజయ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు సౌండ్ విభాగంలో పనిచేశారు విశ్వనాథ్. అంతేకాదు ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం విజయ సంస్థ ప్రతినిధిగా వారు నిర్మించే చిత్రాల షూటింగ్ వ్యవహారాలు, పంపిణీ చేసే సినిమాల విడుదల చూసుకునేవారు. అలా విజయ సంస్థలో ఉండగానే ఎన్టీఆర్తో కె. విశ్వనాథ్కు మంచి అనుబంధం ఏర్పడింది. ఎన్టీఆర్ కూడా మా పంతులు గారబ్బాయి అంటూ విశ్వనాథ్ను ఎంతో గౌరవించేవారు. సౌండ్ ఇంజనీర్గా పనిచేసిన తర్వాత విశ్వనాథ్ ఎడిటింగ్లోనూ కాస్త పరిజ్ఞానం పెంచుకున్నారు. దాంతో ఎడిటర్, డైరెక్టర్ అయిన ఆదుర్తి సుబ్బారావుకు బాగా నచ్చారు. ఆదుర్తి తెరకెక్కించిన చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు వంటి చిత్రాలకు అసోసియేట్గా పనిచేశారు. ఆ సినిమాల సమయంలోనే అన్నపూర్ణ సంస్థాధినేత దుక్కిపాటి మధుసూదన్ రావుకు దగ్గరయ్యారు విశ్వనాథ్. అలాగే అన్నపూర్ణ సంస్థ చైర్మన్ అయిన ఏఎన్ఆర్తోనూ మంచి అనుబంధం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతోనే ఆత్మగౌరవం చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు విశ్వనాథ్. ఎన్టీఆర్తో విశ్వనాథ్ తెరకెక్కించిన తొలి చిత్రం కలిసొచ్చిన అదృష్టం. ఇందులోనే ఎన్టీఆర్ను వైవిధ్యంగా చూపించే ప్రయత్నం చేశారు విశ్వనాథ్. తరువాత నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, నిండు దంపతులు వంటి చిత్రాలలోనూ ఎన్టీఆర్ హీరోగా రూపొందించారు. ఈ సినిమాల్లో నిండు హృదయాలు మంచి విజయం సాధించింది. నిండు దంపతులు పరాజయం పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ విశ్వనాథ్తో కలిసి పనిచేయలేదు. బహుశా ఎన్టీఆర్కు తగ్గ కథతో విశ్వనాథ్ ఆయనను కలిసింది లేదనే చెప్పాలి. అయితే తన తొలి సినిమా ఆత్మగౌరవం హీరో ఏఎన్ఆర్తోనూ విశ్వనాథ్ అంతగా పనిచేయలేదు. మొదటి సినిమా తర్వాత దాదాపు 23 ఏళ్లకు గాని ఏఎన్ఆర్తో సినిమా తీయలేదు విశ్వనాథ్. 1989లో సూత్రధారులతోనే మళ్లీ ఏఎన్ఆర్ను డైరెక్ట్ చేశారు విశ్వనాథ్. అయితే విశ్వనాథ్ శంకరాభరణం తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచగానే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతగానో ఆయనను అభినందించారు. శంకరాభరణం గొప్పతనాన్ని ప్రశంసిస్తూ రామారావు, నాగేశ్వరరావు ఆయనకు ఆశీస్సులు అందించారు. ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ హీరోగా విశ్వనాథ్ జనని జన్మభూమి అనే చిత్రం రూపొందించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహనాయుడు, సీమసింహం, లక్ష్మీ నరసింహ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు విశ్వనాథ్. ఏఎన్ఆర్ తనయుడు నాగార్జున ఏ చిత్రానికి విశ్వనాథ్ దర్శకత్వం వహించలేదు. కానీ నాగార్జునతోనూ కలిసి వజ్రం, సంతోషం వంటి చిత్రాలలో నటించారు విశ్వనాథ్. చివరిదాకా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటనను, వారి క్రమశిక్షణను పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంటూనే ఉండేవారు విశ్వనాథ్.